ఓ రాంగ్ కాల్ ఇద్దరి జీవితాలను మార్చేసింది. ఓ మహిళ మోసపోవడానికి, ఓ వ్యక్తి లాభపడడానికి కారణమైంది. గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేస్తే పట్టించుకోకుండా ఉండకుండా రిప్లై ఇచ్చిన పాపానికి 4 కోట్ల రూపాయలను కాజేశాడు ఓ మాయగాడు. అంతేనా, పర్సనల్ వీడియోస్ బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేయటం, కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడడం చేశాడు. ఓపిక నశించిన ఆ మహిళ ఏకంగా ఆత్మహత్య యత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2020లో రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ఓ మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అక్షయ్ కుమార్ అనే వ్యక్తి. మొదట్లో ఆ మహిళ అక్షయ్ కుమార్ను అంతగా పట్టించుకోలేదు. కానీ అక్షయ్ ఆమె గురించి తెలుసుకొని రోజు మెసేజ్లు చేయడం చేసేవాడు. అలా కొంచెం కొంచెంగా ఆమెను పూర్తిగా పరిచయం చేసుకున్నాడు. మెసేజ్లు కాస్త ఫోన్ల వరకు వెళ్ళాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తనతో ఫ్రెండ్షిప్ చేయాలని, తన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంతకు ముందు నువ్వు మాట్లాడిన వాయిస్ రికార్డులను, ఇతర వ్యక్తిగత విషయాలను మీ భర్తకు చెబుతానని బెదిరించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత తనకు 10 లక్షల రూపాయలు కావాలని అడిగాడు. డబ్బులు ఇస్తే కాల్ రికార్డింగ్స్ అన్ని ఇచ్చేస్తానని అక్షయ్ కుమార్ ఆ మహిళతో చెప్పాడు. అలా 2021 ఏప్రిల్ 30న విశాఖపట్నంలోని మద్దెలపాలెంలో ఉన్న షాపింగ్ మాల్ వద్దకు డబ్బుతో రావాలని చెప్పాడు. దీంతో ఆ మహిళ డబ్బులు తీసుకొని అక్షయ్ కుమార్ చెప్పిన చోటికి వెళ్ళింది. అక్కడ ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని కారులో ఓ హోటల్కి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె పైన బలాత్కారం చేశాడు. దాన్ని కూడా రికార్డ్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. ఇక అప్పటి నుంచి వీడియోతో బెదిరిస్తూ దాదాపు 4 కోట్ల రూపాయలను వసూలు చేశాడు. అంతేకాదు 800 గ్రాముల బంగారాన్ని కూడా తీసుకున్నాడని తెలిపింది. బ్యాంకుల ద్వారా దాదాపు 2,05,00,000 రూపాయలు కాగా మరో 2 కోట్ల రూపాయలను నగదు రూపంలో తీసుకున్నాడని తెలిపింది. ఇటీవల అక్షయ్ కుమార్ ఆగడాలు మరింత శృతిమించాయి. మార్చి చివర్లో తనని విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్ వద్ద కలవాలని మహిళను ఒత్తిడి చేశాడు. దీంతో ఆ మహిళ నిరాకరించింది. అలా అయితే నీ వీడియో రిలీజ్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. అక్షయ్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈ నెల 23న 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్షయ్ కుమార్ను మార్చి 29న తిరుపతిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో అతడి వద్ద నుంచి ఒక కారు, 39 గ్రాముల బంగారు గొలుసు, 39 గ్రాముల బంగారు చేతి కడియం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతడి బ్యాంక్ ఖాతాలో దాదాపు 2 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే నిందితుడి పాత రికార్డులు పరిశీలిస్తే 10 ఏళ్లుగా ఇతను ఇలాగే పలువురిని బెదిరించి డబ్బులు, నగదులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందని పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా ఇరువురికి ఇదివరకే పెళ్లిళ్ళయి అయినా సరే కొత్త పరిచయాల మోజులో పట్టడంతో పరిస్థితి చావు వరకు వెళ్ళింది. కాబట్టి మహిళలు ఇలాంటి రాంగ్ కాల్స్ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే జీవితం బుగ్గిపాలవడం గ్యారంటీ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.